ఫాతిమా కాలేజ్ ఎలాంటి ఆక్రమణలో లేదు. అసలు సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదంటూ ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోర్టుకు సమర్పించింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సామాజిక ఉద్యమకారురాలు లుబ్నా సర్వత్ మనతో పాటుగా ఉన్నారు. మేడం నమస్తే. మీరు కూడా చూసారని అనుకుంటా ఉన్నాను గవర్నమెంట్ సల్కం చెరువు విషయంలో మాట్లాడినటువంటి మాటలు. మీరు చూసిన తర్వాత ఏమనుకుంటా ఉన్నారో ఆ మాటల గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి ఒక చైరో వాళ్ళు నడిపిస్తున్న ఏదైతే కాలేజ్ అని చెప్పుకుంటున్నారో అట్లాంటి మనిషి ఎంక్రోచ్మెంట్ కోసం పోరాడుతున్నాడు. ఓకే, అదే కదా నక్షల్లో, అదే దాని అర్థం. అదే చెరువులో నేనున్నా ఉంటా, ఇది అది ఏమైనా, అది అపార్ట్మెంట్స్ కానీ అది ఎడ్యుకేషన్ కానీ ఏమైనా నువ్వు చెప్పుకున్నావు. అపార్ట్మెంట్స్ని ఎడ్యుకేషన్ చెప్తున్నావు నాకు తెలీదు, కానీ ఒక సంవిధానపు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఒక ఎమ్మెల్యేలో ఎన్నో టైమ్స్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి ఎమ్మెల్యే ఎంక్రోచ్మెంట్ కోసం, తన ఎంక్రోచ్మెంట్ అధికారాల కోసం పోట్లాడుతున్న చిత్రమైన ఒక సిచ్యుయేషన్లో నేడు వీఆర్ సీయింగ్ అవర్ సెల్స్ అనమాట. సో ఇది ఒక బ్లాక్ డే వాటర్ బాడీస్కి, ఇది ఒక బ్లాక్ డే. ఎందుకు? ఈయన సంవిధానం పొజిషన్లో ఉండడం కాకుండా ఇతనేమో ఇతన్ని సపోర్ట్ చేసుకుంటా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, కలెక్టరేట్, హైడ్రా వీళ్ళందరూ వెనకాల లిటరల్గా నేను మామూలు భాషలో మాట్లాడాలంటే తోకాడించుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద బ్లాక్ డే అండి, ఎంత పెద్ద బ్లాక్ డే ఇది. అన్ని ఈ ఏదైతే పర్యావరణానికి, వాటర్ బాడీస్కి, అన్నిటికీ పెద్ద పెద్ద చట్టాలు దేశంలో తీసుకొచ్చిందే మా కాంగ్రెస్ పార్టీ. అవును, అట్లాంటి మన చట్టాలని సుప్రీంకోర్టు హించ్లాల్ తివారీ దగ్గర నుంచి చెప్తా ఉంది, మీరు రెవెన్యూ అథారిటీస్, ముఖ్యంగా రెవెన్యూ అథారిటీస్, ఇరిగేషన్ అథారిటీస్, మీరు ఎప్పుడు కన్నేసి ఉండాలి. ఎందుకు అంటే మీరు అక్కడ కన్నేసి చూడకపోతే ఎంక్రోచెస్ చెడు కన్ను దాని మీద ఉంటది అని ఇంత క్లియర్గా రాస్తా ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్స్లో. అన్నిటికీ కాలదన్ని ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఎన్నో టైమ్స్ ఎమ్మెల్యే అని చెప్పుకునే ఆయన, సిట్టింగ్ ఎమ్మెల్యే, తనేమో ఎంక్రోచ్మెంట్ అధికారాల కోసం పోట్లాడుతున్న సీన్ చూస్తున్నాం మనం. కోర్టుని మోసం చేస్తున్నారు. కోర్టు అది చూసి తన ఆర్డర్ని తను వెనక్కి తీసుకుంటుంది. ఇట్లాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే నేను బ్లాక్ డే అంటాను. వాటర్ బాడీ మీరు గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది సల్కం చెరువులోనే ఉంది మనం చెప్పుకునేటువంటి కాలేజ్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా మీ చేతిలో చాలా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా కనబడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రము అలాంటిది ఏం లేదంటుంది. అసలు ఎఫ్టీఏ పరిధే కాదంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ మాట ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఏదైతే సల్కం చెరువు అని ఒక వేరు తీసుకొచ్చారు, ఇంత ముందంతా అది సుర్రం చెరువు అన్నారా కదా? ఓకే, అన్నారా? సుర్రం చెరువు అన్నారు కదా ఎన్ని రోజులు. ఇప్పుడు ఇది సల్కం చెరువు అంటున్నారు. సో ఇక్కడ ఒక ధోకా ఉంది. అది కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను స్క్రీన్ షాట్. వీళ్ళు ఏం చేశారంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ తీసుకోండి. అందుకే ఎప్పుడు డేటాబేస్ సరిగ్గా ఉండాలి. ఓకే, ఈ డేటాబేస్లో ఏమున్నది చూడాలా. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ తీసుకోండి మీరు. యాజ్ పర్ ద జియోగ్రాఫికల్ మ్యాప్స్ మీకు ఇది ఏదైతే ఉన్నదో, ఈ బండ్ల కూడా ఎంక్రోచ్ అయి ఉన్న ఈ చెరువు, ఫాతిమా స్కూల్ ఏదైతే ఎంక్రోచ్ చేసిందో అది సుర్రం చెరువు. దాని నార్దర్న్ సైడ్ లో పైకి సల్కం చెరువు ఉన్నది. ఓకే, అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు హెచ్ఎండి ఈ రోజు కూడా వెళ్ళి చూస్తే మీరే డేటాబేస్ లో దీని నంబర్ ఏమో 4001 అనుకుంటా, దీనికి లేక్ ఐడి 4001 ఇచ్చారు. 1 ఇచ్చేసి సల్కం చెరువుకి 4001/A అని ఇచ్చారు. ఓకే, ఆ రెండిటి మ్యాప్స్ క్లిక్ చేయండి, ఇదే సుర్రం చెరువు మ్యాప్ వస్తా ఉంది. ఓకే, ఏంటిది? సల్కం చెరువు అదే మ్యాప్, సుర్రం దాని ఐడి ఏమో 4001/A, ఈ సుర్రం చెరువు 4001 అదే మ్యాప్, రెండిటికి అదే మ్యాప్. అంటే ఎవరిని ఏంటి మభ్య పెట్టడం అంటే, మీ సల్కం చెరువు అన్నా ఇదే, మీ సుర్రం చెరువు అన్నా ఇదే. కానీ మాకు తెలుసు సల్కం చెరువు అన్నది వేరే చెరువు, అది నార్త్ లో ఉంది. సరే, అది పూర్తి ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ అయ్యింది, ప్రజలు ఇప్పుడు వచ్చేసారు, చాలా కాలనీస్ ఉన్నాయంటే అది చెప్పాలా. ఈ మభ్య పెట్టడం ఎవరి కోసం అన్నది పాయింట్. సో కాబట్టి ముందు డేటాబేస్ దగ్గరే ఒక చాలా పెద్ద లోపం ఉంది. ఓకే, అంటే మీరు చెప్తుంది ఇప్పుడు
సల్కం చెరువులో కబ్జా జరగలేదనేది నిజమే, కానీ సూరం చెరువులో కబ్జా జరిగిందని చెప్తా ఉన్నారా? సల్కం చెరువులు కూడా మొత్తం అది ఎంక్రోచే ఉంది. ప్రజలేమో కట్టుకున్న ఇప్పుడు అఫ్జల్ సాగర్ చెరువు, అఫ్జల్ సాగర్ లో అందరు కట్టుకుని ఉన్నారు కదా మరి. ఓకే, సో అట్లాగే సల్కం చెరువు నార్దర్న్ సైడ్ లో ఉంది ఒక చెరువు. దీని పేరు అసలు సురం చెరువు ఉండే. మరి వీళ్ళు ఎప్పుడు సల్కంని సుర్రంని సల్కం చేసి ఏంటి ఈ గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంక్రోచర్ ని కాపాడడానికా ఇదంతా? అందరు ఎట్లాంటి వాడంటే ఈ మతాన్ని పేదవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం నడిపించేటటువంటి మహానుభావుడు ఆయన. ఇప్పుడు కూడా చూడండి అదంతా అంట పేదల కోసం అంట. దాని తర్వాత ఏమో ఇదిగో ఇట్లా ఈ దువా స్టేజ్ లో అన్నమాట అల్హమ్దులిల్లా అని. ఒక అల్హమ్దులిల్లా అంటే ఏంటి? అరబిక్ వర్డ్ అది. దాని మతలబ్ ఏంటి? అన్ని సకల తారీఫులు, సకల కాదు సకల తారీఫులు భగవంతుడికే, దాని అర్థం అది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇతను ఈ ఎమ్మెల్యే ఎంక్రోచర్ ఎమ్మెల్యే సకల తారీఫులు భగవంతుడికే. ఎందుకంటే నా ఈ నేరాన్ని నా ఆఫీసులంతా నా వెనకాల ఉండి నన్ను కాపాడారు. దానికి ఆయన భగవంతుడు పేరు తీసుకొచ్చి మతాన్ని పెట్టేశాడు అక్కడ. దాని తర్వాత ఏమో పేదలు అని చెప్పి అదొకటి ముందు నుంచి ఆ పాట పాడుతున్నాడు. మీరు చెప్పిన ఈ సల్కం చెరువు సుర్రం చెరువు మ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? ఒకసారి వాటిని చూపించండి. ఇదే అండి, ఇదేంటండి, ఇదే కదా మ్యాప్ చూస్తా ఉన్నారు. మరి ఇది 2000 ఎప్పుడు? ఇది వై శేఖర్ రెడ్డి ఆయన, ఇది నన్ను బాగా గుర్తు పెడతాను నేను. 2014 లో సర్వే అయింది. అయినప్పుడు ఇది చూడండి, ఎస్ సుర్రం చెరువు ID 4001. మరి సల్కం చెరువు ఎక్కడి నుంచి వచ్చింది? సల్కం చెరువు వేరు, అది నాకు తెలుసు. అది హైకోర్టుకి నేను చెప్పబోతున్నాను, ఈ నిజాలని చెప్తా. ఎందుకంటే నేను ఇది ఈ కేసు గురించి హైకోర్టుకి తెలీదు. ఇప్పుడు నేను చెప్పకపోతే నేను రాంగ్ సైడ్ ఆఫ్ ద లా అవుతా. నేను అట్లా ఇప్పుడు దాకా అట్లా లేను. నేను ముందు కూడా నేను రూల్ ఆఫ్ లా, ప్రజలు ఇవే మనకి ఇది అల్టిమేట్. సో అయితే ఇప్పుడు ఏమంటే ఇందులో చూడాల్సింది ఇదైతే ఇప్పుడు క్లియర్ చేశాను కదా. ఇంకొకటి ఏంటంటే ఇది కెడెస్ట్రల్ మ్యాప్, అది FTA లో, ఇది కెడెస్ట్రల్. ఈ రోజు కూడా ఇవే ఉన్నాయి. ఈ రోజు కూడా HMDA నిన్న సాయంత్రం ఇది సూరం చెరువు అనే ఉంది. ఇక్కడ కూడా 401 ID అదంతా ఉంది. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే చూడండి, ఇది వాళ్ళ రోడ్ పెట్టుకున్నారు కదా ఇక్కడ, ఇది మొత్తం లోపల దాకా అంతా వచ్చేసారు సగం దాకా. ఇక్కడ ఇది కాలేజ్ అని చెప్తున్నారా? ఇది కాలేజ్, ఇదంతా ఇది కాదు కాలేజ్, ఇదంతా కాలేజే. వీళ్ళేమో ఫెన్సింగ్ ఇక్కడ కట్టేశారు. ఈ వీళ్ళు ఎస్మెన్ ఉన్నారు కదా, ఎస్మెన్ అందరు ఏం చేశారంటే ఇక్కడ కట్టారు. అయితే అసలు చెరువు ఇంకా ఉంది, 63 కూడా చెరువే. నేను చెప్పట్లేదు, రెవెన్యూ మ్యాప్ చెప్తుంది. రెవెన్యూ మ్యాప్ చెప్తుంది ఇదంతా చెరువే. ఈ 63లో కూడా ఏం చేస్తారంటే, ముందు మ్యాప్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఈ 63లో ఇప్పుడేమో పెద్ద పెద్ద యునిక్ ప్యాలెస్ అట్లాంటివి ఏమేమో కట్టేసుకున్నారు ఇక్కడ. సో ఇదొకటి మనం గమనించాలా. ఇప్పుడు నేను కోర్టు దృష్టికి ఇది కూడా తీసుకొస్తాను. నేను అడుగుతుంది ఏంటి, లోకాయుక్తకు నేను ఎందుకు వెళ్ళాను, ఇది 2016లో ఇక్కడ ఉందండి, ఇక్కడ టెంపుల్ ఉంది. ఎప్పుడు ప్రతి చెరువుకి కట్టమైసమ్మ టెంపుల్ ఉంది. సో అయితే ఇక్కడ ఉంది అన్నమాట, నార్త్ సైడ్ కి ఇక్కడ ఉంది. ఇవన్నీ ఇన్ఫ్లో ఛానల్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడేమో అవుట్ ఫ్లో ఛానల్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఇది అవుట్ ఫ్లో ఛానల్. ఇక్కడ ఒక కట్టమైసమ్మ చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి కిందికి దిగి ఇది 2016లో వీళ్ళు బేస్మెంట్ అక్కడ కడుతుండగా అప్పుడు తీసినా నేను. అప్పుడు ఫొటోస్ తీసుకెళ్లి అన్ని లోకాయుక్తకి అప్పచెప్పేసిన. సో ఇక్కడ కూడా అంతా ఇక్కడ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ నుంచి కూడా ఒక అవుట్ ఫ్లో ఛానల్ ఉంది. ఇదేమో స్లూయిస్, ఇదేమో అలుగు ఇది అలుగు పారుతుంది. ఇక్కడ అవుట్ ఫ్లో వియర్ ఉంది. ఇక్కడ ఉన్న అలుగు మీద మొత్తం కాంక్రిటైజ్ చేసి, మొత్తం ఇదంతా కాంక్రిటైజ్ అన్నమాట. ఇదంతా భూమియే, ఇంకా మీకు అంతా భూమియే. చెరువు కాదు, వీళ్ళు అంతా ఎంక్రోచ్ చేసిండ్రు. ఓకే, అది చెరువే, ఎంక్రోచ్ అది. సో ఈ చెరువు ఎప్పుడు చెరువే ఉంటది, అది ప్రజలది, అది ప్రజల సొమ్మిది. ఈ ప్రజల సొమ్మిని ప్రజలకి అప్పచెప్పుతా. తప్పకుండా మేమందరం కలిసి ప్రజలమంతా దాన్ని దక్కించుకుంటాం. అలా ఊరికే అలా ఆషామాషి కాదు. ఓకే, సో ఇదండి, దిస్ ఇస్ వన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ కి ఆల్రెడీ ఈ మ్యాప్ తప్పు. ఎందుకు చూపిస్తున్నా, చెరువు ఇదంతా చెరువు బౌండరీ ఇది. ఆల్రెడీ తక్కువ ఉన్న దాంట్లో ఇప్పుడు ఇంకా తక్కువ చేసి ఇంకొక వేరే మ్యాప్ ఇచ్చారా, మేము కూడా చూస్తాం అదేంటో. నౌ ఐ వాంట్ యు, ఇప్పుడు మీ ద్వారా ప్రజలకి తెలియాల్సింది ఏమిటి అంటే, ఇంకా ఇది 2016 కేసు అండి.
17-18 నడుస్తూ ఉండగా వాళ్ళు ఎట్లా పోస్ట్పోన్ చేస్తా మీకు తెలుసు, అన్ని చేస్తూ ఉండగా కోవిడ్ వచ్చింది. ఓకే. కోవిడ్లో న్యాయస్థానాలు అన్నది లాస్ట్ ఓపెన్ అవుతాయి కదా, అవును అవును. ఎందుకంటే మనకి న్యాయం వెళ్ళిపరుస్తుంది ఉమ్, ఉమ్, కాబట్టి న్యాయస్థానాల్లో లేట్ ఓపెన్ అయింది. ఓకే, ముందు షరాబ్ ఖానాలు ఓపెన్ అయింది, అవును. ఎందుకంటే అది అత్యవసరం. న్యాయం అన్నది అవసరం అంత కాదు, ఎందుకంటే న్యాయం వెళ్ళోడుస్తుంది ఉమ్, కాబట్టి న్యాయాలయం లోపల లేట్ ఓపెన్ అయినాయి. లేట్ ఓపెన్ అయితే ఏమైంది, 2020లోనో 21లోనో హియరింగ్ స్టార్ట్ అయినాయి. అప్పుడు 21లో వాళ్ళు వచ్చి ఏమన్నారంటే ఆఫీసర్స్ అందరూ సర్వే చేయండి పోండి, ఈమె ఇంత చెప్తుంది కదా అని చెప్తే సర్వే చేస్తే వాళ్ళందరూ వచ్చి ఆన్ రికార్డ్ చెప్పారు, మమ్మల్ని అందరు అక్కడ బెదిరిస్తున్నారు, మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి. ఓకే. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కడుతున్నట్టయితే అక్కడ ఎందుకు ఎవరిని బెదిరిస్తున్నారు? ఒక ఆఫీసర్స్ని వస్తే పెద్ద పెద్ద ఆఫీసర్స్ తప్పు చేయకపోతే ఎందుకు బెదిరిస్తున్నారు? సరే అయిపోయింది. దాని తర్వాత అప్పుడు ఆయన అన్నారు, ఇట్లాంటి సొల్లు మాటలు ముందు కోర్టులో చెప్పిండు ఆయన, ఈ సొల్లు మాటలు చెప్తారా నాకు, వెళ్ళండి, ఏం సెక్యూరిటీ కావాలంటే తీసుకెళ్ళండి, అప్లికెంట్ ని తీసుకెళ్ళండి అని చెప్పారు. నేను కూడా ఉన్నా, లోకేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ అప్పుడు. దాని తర్వాత అందరూ ఒక 40 ఆఫీసర్స్ అనుకోండి, ఇంకా మొత్తం ఒక పెద్ద జండ్, పోలీసులు, ఇరిగేషన్, రెవెన్యూ, అది అందరూ అడగండి, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు టాప్ ఆఫీసర్స్ అందరూ ఉండి. లోకేష్ కుమార్ ఆ బిల్డింగ్ ముందు నిలబడి, ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఈయన కాపాడిండు అల్హమ్దుల్లా అంటున్నాడు, ఆ బిల్డింగ్ మీద నిలబడి ఈ బిల్డింగ్ కి పర్మిషన్ లేదు అన్నాడు. ఓకే, ఫస్ట్ అక్కడనే పడిపోయింది, అక్కడే పడిపోయింది. అయితే నేనేమో ఇంకా ఇది ఏప్రిల్ 2021లో జరిగింది. ఓకే. ఆయన రిటర్న్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాడు ఆయన. అయితే రిటర్న్ రిపోర్ట్ చెప్పిన తర్వాత ఆయన రిటర్న్ లో కూడా రిపోర్ట్ ఇచ్చేసిండు, ఆ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. ఏమని ఇచ్చాడు అప్పుడు? 2021-19-4. ఓకే, 2000 ఇది ఆఫీస్, ఇది రిపోర్ట్. ఓకే, ఇది వితౌట్ పర్మిషన్ తోని ఆ కన్స్ట్రక్షన్ ఉంది ఆయన అది చెప్పాడు. ప్లస్ ఏమో ఇక్కడ కూడా మీకు లేక్ కూడా రాసింది, మొత్తము 48 acres లేక్ అని కూడా రాసింది. ఇది జిహెచ్ఎంసీ రిపోర్ట్. దాని తర్వాత వెస్టర్న్ గవర్నమెంట్ అండ్ సబ్జెక్ట్ ప్రాపర్టీ సురం చెరువు, మొత్తం సురం చెరువు గురించి, ఇది సల్కం లేదు, నేమ్ గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను. ఓకే, ద స్ట్రక్చర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద FTL అండ్ బఫర్ జోన్ చెప్పేసిండు. ఓకే, దాని తర్వాతనేమో నంబర్ కూడా ఇచ్చిండు ఇక్కడ లాస్ట్ లో, మేము డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 34 ఎన్క్రో స్ట్రక్చర్స్ ఎగ్జిస్టింగ్ FTL అండ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద బఫర్ జోన్ అని కూడా ఇచ్చేసిండు. అయితే ఇది రిపోర్టు. ఈ రిపోర్ట్ తర్వాత ఆయన లోకాయుక్త ఏమన్నాడంటే అదంతా ఏమో ఇది ఫైనల్ ఆర్డర్ లో పొందుపరిచేశారు, ఈయన రిపోర్ట్ ఏమేమి ఇచ్చాడు. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం జరిగిందంటే మన ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఆయన ఏమన్నారు, మన ఎవరైతే లోకాయుక్త అన్నారో దట్ అసలు 2016లో ఈమె కేసు తీసుకొస్తే 2021 మీకు ఇన్స్పెక్షన్ అంటే 5 years దాకా అసలు ఎవడు ఇదంతా అలౌ చేసిండు. ఆయన రిటైర్ అయిన ఎవరెవరు ఇన్ఛార్జ్ ఉండే ఆ లేక్ కి వాళ్ళందరి నేమ్ రిటైర్ అయినా కానీ నా దగ్గర మొత్తం లిస్ట్ పెట్టండి. జడ్జి చెప్పిండు ఇందులో ఆర్డర్ లో. ఒకసారి చూపించండి అది క్లియర్ గా నేను చూపిస్తాను మీకు. చూడండి, సబ్సిక్వెంట్ ఏం టిల్ డేట్ ఆన్ దట్ డే he shall get the information as to కమిషనర్ వచ్చి నాకు ఇదంతా ఇవ్వాలా వితౌట్ ఫెయిల్. He shall get the information as to who was the person in charge of that area, who had allowed the construction, who are the persons subsequent to him in charge of the area, whether they are present or retired from service, their present addresses, particulars, details, pension payment order numbers. ఓకే, ఇది చూడండి, 2021లో ఇచ్చారు. yes, ఆయనకు అంత కోపం వచ్చింది ఆ రోజు. ఓకే, ఓకే, ఇదంతా అయిందా. దాని తర్వాత 2022లో మళ్ళీ వాళ్ళు ఇంకా నాకు ఎన్నిసార్లు ఆర్డర్ అడుగుతున్నా లోకాయుక్తలో, ఏమైందో తెలియదు, నాకు ఇంకా ఆర్డర్ ఇవ్వడు. మేడం మీది లోపల ఉంది ఫైల్, మీకు ఆర్డర్ రావట్లేదు, ఆర్డర్ రిజర్వ్డ్ అని, నో హియరింగ్స్ నో ఆర్డర్ ఆ స్టేజ్ లో ఉంది. 2022లో మళ్ళీ వెళ్ళిన అక్కడికి, మళ్ళీ వెళ్ళి ఇచ్చిన, అరే భయ్ నాకు ఇవ్వండి భయ్ ఆర్డర్, ఇది ప్రజల కోసం ఇవ్వండి అని మళ్ళీ అడిగిన. దాని తర్వాత ఏమైంది, 2023లో వాళ్ళేమో ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసిండ్రు. ఓకే, అయితే 2024లో ఏమైంది, నన్ను అప్పుడు ప్రభుత్వాలు మారినాయి కదా, డిసెంబర్ 2023 డిసెంబర్ లో ప్రభుత్వం మారింది, మార్చ్ లో ఆర్డర్ వచ్చింది. 2024లో వీళ్ళే హైడ్రాను ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళే నన్ను అడిగి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు. అందులో ఇవన్నీ ఇచ్చినా కదా, ఓకే ఇచ్చిన. అయితే ఇచ్చిన తర్వాత అప్పుడు నేనేమనుకుంటా, అరే చలో భయ్ ఇప్పుడు వర్క్ అవుతుందేమో, మనం అనుకున్న పని అవుతుందేమో అన్నట్టు ఉంటుంది. మరి నన్నే అడిగి తీసుకుంటున్నారు కదా, పైగా నన్ను ఆగస్ట్ లో బమ్రుకులతో కూడా తీసుకున్నారు కదా, మరి బమ్రుకులతో నా ఇన్ఫర్మేషన్ ఆగస్ట్ 1st కి ఇచ్చాను, 10th కి పగలగొట్టారు.
బమృకృతంలో సరిగ్గా అవ్వలే, అదొక పెద్ద ఫ్రాడ్ జరిగింది అక్కడ. కానీ ఏమైతేనేం ఒక స్టెప్ ముందరికి పోయింది కొంచెం. ఓకే, అయితే అదే అనుకుని ఖామోష్గా ఉన్నాను నేను. పైగా వీళ్ళు అనౌన్స్మెంట్స్ ఏం చేస్తున్నారు, అది పోతుంది, అది సెషన్ ఆగుతున్నాం, అకాడమిక్ సెషన్ అది ఇది అని అంటున్నారు కదా. నేను కూడా అరే చలో భయ్, నేను ముందస్తు ఎందుకు చూద్దాం అన్నట్టుగా నేను కూడా ఉన్నా. సో ఆ రకంగా చూసుకుంటే ఈ రోజు వీళ్ళు వచ్చి ఆ మ్యాపే వేరు చేసేసి ఎవరి బల్బం చూసుకొని వీళ్ళు ఇది ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు అది చెరువు అనేసి మొత్తము. అది ఇంకొకటి వాళ్ళ అబద్ధం ఏం చెప్తున్నారంటే చాలా పెద్ద అబద్ధము, ఆ ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. అది ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద అసలు అది ఐ డోంట్ నో వాట్ టు సే, ఇట్స్ ఎ లై. వాళ్ళు అసలు చెప్పిన వీళ్ళు ఎవరైతే ఏజెన్సీస్ ఇప్పుడు ఫైల్ చేశారు కదా, వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళని డిస్మిస్ చేయాలా. 2017లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాహుల్ బొజ్జ గారు ఉండే. అయితే నేను వెళ్ళి ఆయన దగ్గర కంప్లైంట్, ఎందుకు ఆయన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాటా చైర్మన్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇదంతా ఇట్లా అవుతా ఉన్నదని లేఖల పేర్లన్నీ ఇచ్చి చేస్తే ఆయన 2017లో ఇమీడియట్ గా సుర్రం చెరువు బండ్ల కూడా ఫైనల్ నోటిఫికేషన్ కోసం పంపించేసేయండి ఆయన. అంటే ఎక్కడ ఆగింది ఇప్పుడు అది, హెచ్ఎండి జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గర ఆగింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి వస్తుంది, ప్రిలిమ్ అయిన తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తుంది, వీళ్ళు ఫైనల్ ఇవ్వాలా. వీళ్ళు ఫైనల్ ఇచ్చేసిండ్రు, నా దగ్గర లెటర్ కూడా పంపించేసారు, ఐటు ద లెటర్ కూడా ఉంది నా దగ్గర. సో 2017 ఫైనల్ నోటిఫికేషన్ అయినా కానీ ఫైనల్ నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వలేదు కావాలని. ఇవ్వకుండా ఈ రోజు కూడా వెళ్ళి ఏం చెప్తున్నారు, ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా అవ్వలేదు, ఇట్స్ లైక్ దట్. ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడో అయిపోయింది, వీళ్ళు అప్లోడ్ చేయలే. ఫైనల్ రిపోర్ట్ ఫర్ నోటిఫికేషన్ ఈయన ఎప్పుడో ఇచ్చేసిండు, వీళ్ళు అప్లోడ్ చేయలే కాన్స్పిరసీతో. ఎందుకంటే అక్కడ ఒకరిని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ని రక్షించాలనుకున్నారు కాబట్టి ఇది కూడా ఒక ఫ్రాడ్. ఇప్పుడు మీరు మొదట ఏం చెప్పారు, అసలు పర్మిషన్ లేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్, అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసి కమిషనర్ వాళ్ళు చెప్పారు, మీ ముందే చెప్పారని చెప్పేసి చెప్పారు పర్మిషన్. దానికి అసలు నెంబరింగ్స్ ఏమైనా ఉన్నాయా ఆ కన్స్ట్రక్షన్ కి? తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఎట్లా వచ్చాయి, వారు దానికి సంబంధించినటువంటి మామూలుగా కన్స్ట్రక్షన్ కి మనం మామూలుగా ట్యాక్స్ కడతా ఉంటాం, యానమ్స్ ట్యాక్స్ అని చెప్పేసి, ఆ ట్యాక్స్ ఏమైనా ఉందా, వీటి గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారు? నేను నా దగ్గర ఆ ఈమెయిల్స్ కూడా ఉండాలా. నేను అప్పుడు ఏం చేశానంటే ఇలా లెఫ్ట్ ఇది నడుస్తూ ఉండగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అసలు ప్రతి స్కూల్ చాలా ప్రౌడ్ గా ఒక బోర్డు పెట్టుకుని రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అవన్నీ ఉంటాయి. అసలు నేనైతే అక్కడ ఈ రోజు దాకా బోర్డే చూడలే. ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా మరి పిల్లలు అయితే, చూడండి పిల్లలు అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు వాళ్ళు, రాయాలా ఫస్ట్ అదంతా చూడండి. మనం ఒక అమాయకులం, మనం ఫస్ట్ ఏం చూస్తాము, బోర్డు కోసం చూస్తాం ఎవరమైనా, ఎగ్జాక్ట్లీ రికగ్నైజ్డ్ అవన్నీ ఉంటాయి. సో అది నాకు అక్కడ కనిపించలేదు. మరి మీరంతా వెళ్ళి చూసి చెప్పాలా నాకు. రెండోది ఏం చేశానంటే అప్లికేషన్స్ వీళ్ళకి రిపీటెడ్ గా ఒఫిషియల్ ఈమెయిల్స్ రాశాను, ఏమని గివ్ మీ ది పర్మిషన్ లెటర్ ఆఫ్ బిల్డింగ్ అని. వీళ్ళు కొంతమంది నేను కాంటాక్ట్ కూడా చేశాను, ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ ఐ షుడ్ హ్యావ్ మై ఈమెయిల్స్ ద్వారా చేశాను. రెండోది ఏమిటంటే ప్రాపర్టీ ట్యాక్స్ మీరు చెప్పినట్టు అది ఒకటి చూశాను, ప్లస్ బిల్డింగ్ పర్మిషన్ కాకుండా రెండు చూసాను నేను. ఒకటి బిల్డింగ్ పర్మిషన్, రెండోది రికగ్నిషన్ బై ద స్కూల్. ఓకే, అది నేను మొన్న అసలు మన అకునూరు మురళి గారికి కూడా చెప్పాను, సార్ అసలు దీనికి అసలు నేను చెప్తున్నాను ఈ స్కూల్ కి అసలు రికగ్నిషన్ లేదు అని పాపం చెప్పారు. ఒఫిషియల్ గా పెట్టమ్మా, ఐ విల్ లుక్ ఇంటూ ఇట్. ఈ మధ్య మళ్ళీ ఆయన రిజైన్ కూడా చేశారు. సో అది కూడా నేను ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఏంటిది 26, 25లో కూడా చేశాను నేను అది డిస్కస్. అయితే దానికి 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి స్కూల్కి రికగ్నిషన్ నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. రెండోది దానికి పర్మిషన్స్ ఏమో లేవని ఈయనే చెప్తున్నారు. పర్మిషన్ లేనప్పుడు మీరు ట్యాక్స్ అంటున్నారు, పర్మిషన్ లేదు నంబర్ జనరేట్ అవ్వాలి కదా, ఎక్కడి నుంచి అవుతుంది? సో దట్స్ అ ఫార్ క్రై. సో ఏంటంటే ఇది ప్రజల మీద ఒక పెద్ద ఫ్రాడ్, ప్రజల మీద, సిస్టమ్ మీద, న్యాయస్థలం మీదనే ఇంత పెద్ద ఫ్రాడ్ ఈ రోజు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చేస్తున్నారు అంటే దానికి ఈ ఎందుకు మరి రంగనాథ్ను మీరు పలుమార్లు ఈ విషయంలోనే కలిశారు, వాళ్ళ ఆఫీస్ లో కూడా కలిశారు, క్లియర్ గా మీరు దీని గురించి కంప్లైంట్ చేశారు. రంగనాథే మీ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. రంగనాథ్ ఇన్నిటిపైన యాక్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి మరి దీనిపై నీకు ఎందుకు పోవట్లేదని అనిపిస్తుంది?
అంటే రంగనాథ్ గారితో నేను పబ్లిక్ కన్సల్టేషన్స్లో ఎప్పుడు వెళ్ళలేదు. నేను రిజెక్ట్ చేశాను. నేను చెప్పాను అవన్నీ టైం పాస్, నేను రాలేను అన్నాను. ఎప్పుడు వెళ్ళానంటే క్లోజ్ డోర్ మీటింగ్స్కి వెళ్ళాను. నేను మా కలీగ్స్, నేను నా కలీగ్స్ని కూడా తీసుకెళ్ళాను నాతో పాటు. సో అక్కడ వన్స్ ఏమో మొత్తం మూసీ నదిలో ఉన్న ఆదిత్య అవన్నీ ఆయనకి డైరెక్ట్ ల్యాప్టాప్ మీద స్క్రీన్ మీద చూపించడం అవన్నీ చేసాం. హిమాయత్ సాగర్ గురించి కూడా చాలా డీటెయిల్ గా విలేజ్ మ్యాప్ ఎట్లా, ఈ పట్నం మహేందర్ ఇవన్నీ ఎట్లా, తర్వాత ఆనంద కన్వెన్షన్ ఇవన్నీ ఎట్లా లోపల ఉన్నాయి అవన్నీ అనేక ప్రూఫ్లతో సహా చూపించాం. ప్లీజ్ టేక్ యాక్షన్. పైగా ఆయన దగ్గర ఉన్న కూర్చుని ఉన్న ఒఫీషియల్స్ మొత్తం వాళ్ళు ఒకనాడు కరప్షన్ కోసం ఫేమస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఆయన కూడా నన్ను చూసి గుర్తుపట్టిండు, నేను కూడా ఆయన చూసి గుర్తుపట్టినా. ఒకటే అడిగిన, సార్ బాస్ మీరు రంగనాథ్ని గైడ్ చేస్తున్నారు కదా, మీరు మరి హిమాయత్ సాగర్ది మీరు ఏమేం విస్తీర్ణ అన్నది మీరు ఏమేం పెట్టి చూస్తున్నారు అంటే ఫలానా ఫలానా అన్నారు. మరి మీకు మెమరీస్ ఉంటారని తెలుసు కదా మీకు, మరి మెమరీస్ ఎందుకు చూపించలేదు రంగనాథ్కి అన్న. అవును తెలుసు మేడం చూపించలేదు. మరి ఇప్పుడైనా చూపించండి అన్న. ఆన్ ద స్పాట్ మెమరీస్ తీసుకొచ్చిండు ఆయన. తీసుకొచ్చి ఎస్ మేడం ఇస్ కరెక్ట్ అవన్నీ ఇందులో ఆయనే చెప్తున్నాడు. ఎవడైతే కరెక్ట్ అని చెప్తున్నానో నేను ఆయనే చెప్పిండు రంగనాథ్ ముందు. ఏమైంది ఆదిత్య గురించి చెప్పిన ఇవన్నీ పట్నం దగ్గర నుంచి అందరు లోపల కూర్చుని ఉన్నది చూపిస్తున్నా ఆయనకి. అయినా ఏం చలనం లేదు, ఎక్కడ ఏది పోదు. కానీ సడన్ గానేమో మన మూసీ నది నుంచి కొంతమంది వాళ్ళు ఏమో మన సిటిజన్సే కానట్టుగా వాళ్ళతో అలా వ్యవహరిస్తారు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు, ఎవడైతే లాస్ట్ మైల్లో ఉన్నాడో ఆయనని మనం మోస్ట్ ఆధారంగా చూడాలా. ఇది కాదా గవర్నెన్స్ తంబ రూల్. ఇది చాలా వల్నరబుల్ లాస్ట్లు ఉన్న మనిషిని హైయెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. అవును, అప్పుడే మనం లీడర్లు. లేకపోతే మనం ఏంటో ఇదిగో అందరు. మీరేమన్నా సీఎం కి ఏమన్నా చెప్పబోతా ఉన్నారా ఈ సల్కన్ చెరువు విషయంలో? వారికి ఏం చెప్పాను నేను, కోట్లేనా సీఎం కి తెలీదా? నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, సీఎం గారికి ఇది తెలియదు అని అనుకోవాలా ఇప్పుడు నేను? ఎందుకంటే మనం అమాయకులం, మనకు సీఎం కారిడార్స్ లో మనకి లేదు. అండ్ నేను లాబింగ్ టైప్ కాదు నేను. ఓకే నన్ను పిలిస్తే ఇవన్నీ తీసుకెళ్లి చూపిస్తా, అంతేగాని నేను అడిగి అది చూపించేది లేదు. ఎందుకంటే ఈ రోజు ఒక కోర్టులో ఇంకో కోర్టులో ఇక్కడ దాచి అక్కడ ఫ్రాడ్ ఆర్డర్ ఒక ఆర్డర్ తీసుకోవడము ఆన్ ద స్పాట్ జడ్జి అది తీసుకోవాల్సి వచ్చింది. రిటర్న్ చేసి వెళ్ళక్కడికి నువ్వు నన్ను ఎట్లా దాచావని పెర్జూరీ అంటారు దాన్ని. పెర్జూరీ ఈజ్ అ సీరియస్ క్రైమ్. అసలు దాని మీద ప్రొసీడ్ అయిపోవాలంటాను నేను. ఆ కోర్టు అసలు ప్రొసీడ్ అయిపోవాల్సింది. దాచినందుకు ప్రొసీడ్ అవ్వాలి కదా, మరి ఎందుకు కోర్టు ప్రొసీడ్ అవ్వట్లేదు? అది చేయాలా వీళ్ళు? అసలు అది అంత దాచిపెట్టిన దాని గురించి, అంత ఫ్రాడ్స్ జరుగుతున్న దాని గురించి నేను ఎవరికి చెప్పేది ఉండదు. నా విధి నేను చేయాలి. ఇప్పుడు 2016 to 2023 విధి చేసిన 2024 లో అడగంగానే నా పనులన్నీ వదిలేసుకుని నేను ఎట్లా వీళ్ళకి సరి అయిన పెట్టాలని డాక్యుమెంట్స్ అన్ని చేకూర్చి నా ఒఫీషియల్ ఈమెయిల్ కూడా సబ్మిట్ చేస్తాను నేను కోర్టులో. సో అది కూడా ఇచ్చిన. ఇప్పుడు 2026 లో ఇవన్నీ చూసి నేను ఏం ఫీల్ అయిపోతున్నానో, నా శ్రమ అంతా, నీ రిస్క్ నేను చెప్తున్నాను. ఈ రోజు మీకు 2016, 17, 18 నేను వెళ్ళి సర్వే చేస్తున్నా నా ముందరే కళ్ళ ముందర అది పెరుగుతా ఉంది, అయినా సర్వే చేస్తున్నా. ప్రతిసారి నేను రిస్క్ లో వెళ్ళాను. ఆఫీసర్స్ వచ్చి చెప్తారు, ఆఫీసర్స్ నా తర్వాత 21 లో చెప్పారు. నేను 2016 నుంచి తీసుకుంటున్నాను. నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది నాతో కోఆపరేట్ చేసి ఏంటి అది టెంపుల్ దగ్గరికి ఇచ్చి కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరకు వస్తే వాళ్ళు నిలబడ్డారు. నేను దిగి తీసుకుని నన్ను పని చేసుకో, మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పారు. కొంతమంది అయితే నేను తర్వాత ప్రతిసారి అందరు రాలేరు కదా, కొంతమంది అయితే దూరంగా నిలబడి ఇంకా నువ్వు పో నేను రాలేను అని చెప్పిన సందర్భాలు ఉంటాయి. నేను ఒక్కదాన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సో ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అండగాను. అది అంతా ఊరికే చేయలేదు. అదంతా ఊరికి ఈ రోజు ఒక బ్లాక్ డే చూస్తామని నేను అనుకోలేదు, కానీ చూసిన. కానీ ఆ బ్లాక్ ని మళ్ళీ వైట్ గా మార్చి ఈ సుర్రం చెరువుని హైకోర్టు ముందు నిజాలు చెప్పి ఇవ్వడం అన్నది తప్పకుండా జరుగుతుంది. మన హైదరాబాదీయులకి, మన ప్రజలకి ఆ సుర్రం చెరువు మళ్ళీ దక్కుతుంది. లాస్ట్ మాట, మొన్న 2020లో కూడా ఇదే సుర్రం చెరువు వెనకాల బ్యాక్ ఉన్న ఏరియా మొత్తం మునిగింది. ఎందుకు మునిగింది? ఎందుకంటే ఇందులో మొత్తం ఎంక్రోచ్మెంట్ ఉండి దానికి మెయింటెనెన్స్ లేక, దానికి ఇన్ఫ్లో ఛానల్స్. ఇంకొకటి నేను ఇది కూడా చెప్పిన, ఎవరు మన హైడ్రా కమిషనర్ కి, ఈ సుర్రం చెరువు మధ్యన సౌత్ లో ఎర్రకుంట ఉంది,
షాహీ నగర్ ఎర్రకుంట, ఓకే అది కూడా చాలా హైలీ ఎంకరేజ్డ్ అనమాట. అందులో మద్రసా కూడా ఉంది అది కూడా. అయితే ఈ రెండిటి మధ్యన ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువుని రిస్టోర్ చేయండి, ఈ హైడ్రాలజీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో రిస్టోర్ చేయండి, ఆ మనుషులు కొంచెం రిలీఫ్ వస్తుంది అని మ్యాపులతో సహా డ్రా చేసి మొత్తం వీడియో చెప్పించుకుంటా నేను రంగనాథ్ గారికి ఇచ్చిన. ఓకే ఏమయ్యా అది. ఓకే, సో అక్కడ ప్రజలకి రిలీఫ్ రావాలి. ఎట్లాంటి రిలీఫ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్లడ్, అర్బన్ ఫ్లడ్ని తీసేయాలి, అది హైడ్రాలజీ సింపుల్. దాని తర్వాత దాని విస్తీర్ణం మొత్తం 63తో సహా ఎట్లా చూపించానో అది మొత్తం రావాలా. అప్పుడు దాంట్లోకి రెయిన్ వాటర్స్ వస్తూ ఉంటాయి, భూగర్భ జలాలు వస్తుంటాయి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి మేము తప్పకుండా హైకోర్టు ద్వారా మేము ప్రజలకి అది ఇస్తాం ఇన్షా అల్లా. ఓకే, థ్యాంక్ యూ లుగ్నా. ఇది మొత్తం మీద ఓవైసీ బ్రదర్స్ చెరువుల పేర్లనే మార్చి వారి కబ్జాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాటలను ఆధారాలతో సహా దాదాపు దశాబ్ద కాలంగా 10 years నుంచి కొట్లాడుతూ తనైతే చెప్తున్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి, నా పోరాటం అనేది ఆపదు, ఖచ్చితంగా కొనసాగుతుంది. హైకోర్టు నుండే నేను దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ పట్టుకొస్తాను. ఎవరు అడ్డుకున్నా కానీ నా ప్రజల కోసం ఆ సల్కం చెరువును, సుర్రం చెరువును ప్రజల కోసం ఇచ్చే వరకు కూడా నా పోరాటం కొనసాగుతున్నటువంటి మాటనైతే వారు చెప్తూనే ఒక బ్లాక్ డేగా ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను ఒక బ్లాక్ డేగా ఆ మాటలు ఇచ్చినటువంటి రోజునైతే వారు చెప్తున్న సందర్భం చూస్తాను. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.